ఈరోజు సమాజం ఎలా ఆలోచిస్తుందంటే, ముఖ్యంగా యువత, వీళ్ళు ప్రేమించుకున్న తర్వాత ప్రేమకు ఇంట్లో పెద్దోళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి, వెంటనే వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారు, ఓ లెటర్ రాస్తారు అయ్యగారు అమ్మగారు. ఏమి లెటరు? ఈ జన్మలో మా ప్రేమకు మా అమ్మ నాన్నలు ఒప్పుకోలేదు కనుక మేము ఇప్పుడు చచ్చిపోతున్నాం, వచ్చే జన్మలో మేమిద్దరం ఏం చేసుకుంటాం, పెళ్లి చేసుకుంటాం. వచ్చే జన్మ ఉందా? లేదండి. చుత్తి చెప్పింది లోకం ఇంతకాలం. అసలు మనిషికి ఒకటే జీవితం, ఒకటే జన్మ, ఒకటే మరణం. మరో జన్మ, మరో చావు ఏమి లేవండి. మనిషికి ఇచ్చిన జన్మను సరిగా అర్థం చేసుకోకపోతే, జాగ్రత్తగా వినండి, మీ జన్మ గురించి మీకు సరిగా అర్థం కాకపోతే, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్న ప్రేమ అర్థం కాకపోతే, మీరు పరలోకం వెళ్ళాలి అన్న సంగతి మీకు అర్థం కాకపోతే, మరణించిన మరుక్షణం ఏం జరుగుతుందో దేవుడు చెప్పాడు. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి, ఒక్కసారే, అంటే ఒకటే జన్మ, ఒకటే చావు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలననియు నియమింపబడిను. ఆ తరువాత మరణించిన మరుక్షణం మనిషికి ఏం జరుగుతుందట? తీర్పు. చావు వస్తే వెంటనే ఎక్కడ నిలబడతాం మనం? తీర్పు. మరణించిన మనిషికి తీర్పు.